వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమ్ ఇట్సాగ్. బడిగంట మోగింది, మధ్య తరగతి వాళ్ళ నడ్డి విరిగింది అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇక జూన్ 13, 14, 15 తేదీల్లో ఏదైతే 12వ తారీఖు ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ప్రభుత్వము సెలవుల కారణంగా వల్ల ఒక 3 రోజులు పొడిగించి 15వ తారీఖు స్కూలు పునఃప్రారంభమైనాయి. ఇక చూసుకున్నట్టయితే మొన్న చూస్తే ఆకాశానికి అంటుకున్న బంగారం ధరలు, తర్వాత గ్యాస్ కొరత, తర్వాత పెట్రోలు డీజిల్, తర్వాత నిత్యావసర సరుకులు. ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు అసలు గండము మధ్య తరగతి కుటుంబాలకి, సామాన్యుడి కుటుంబాలకి భారం పడనుంది. ప్రైవేటు స్కూల్ అంటేనే ధర అనిపించేలా, అట్టడక్కులు వచ్చేలా ధరలు పెరిగిపోతున్న తరుణం. కాళ్ళకు వేసుకున్న సాక్స్ నుంచి కూడా చదువుకునే పుస్తకాల వరకు నిలువు దోపిడీ జరుగుతుంది ఈ సమాజంలో. నిజానికి ఏదైతే ప్రభుత్వం ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నాం, ప్రైవేటు పాఠశాలని కట్టడి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న తరుణంలో నిజానికి మధ్యతరగతి వాళ్ళు పిల్లలని చదివించుకోలేక, వాళ్ళు బతకలేక, ఇళ్ళ కిరాయి కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, నిత్యావసర కొనలేక, పెట్రోలు పోసుకోలేక, బంగారం అంటే అది మర్చిపోయారు. ఆ విషయానికి వస్తే నిత్యావసర సరుకులు కొనలేక ఒక పూట 2 పూటలు తింటూ పబ్బం గడుపుకుంటున్నారు. చేసుకుంటున్న పనుల దగ్గర జీతాలు మాత్రం పెరగట్లేదు. కానీ ఇక్కడ అంటే ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నట్టుగా సామాన్యుడు మధ్యతరగతి కుటుంబాల మీదనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళనే టార్గెట్ చేస్తుంటూ పోతా ఉంది. నిజానికి ఎవరు కట్టడి చేస్తారు, ఎవరు ఆలోచిస్తున్నారు? ఏదన్నా ప్రైవేటు పాఠశాల అధిక ఫీజుల మీద ఏ అధికారిని, ఏ నాయకుడిని మాట్లాడినా కూడా దాటవేసే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఎక్కడ దాఖలు కనిపించలేదు. ఒక డిస్ట్రిక్ట్ అధికారిని అడిగినా కూడా మీరు ప్రైవేటు పాఠశాలకు ఎందుకు పంపిస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేస్తున్నాం కదా అంటున్నారు. కానీ మరి ప్రైవేటు పాఠశాలను ఎందుకు వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలనే ఆలోచన రావట్లేదు. ఒకవేళ నడవని బాగానే ఉంది సమాజంలో, ప్రైవేట్తో పాటు ప్రభుత్వం, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు జర్నీ ప్రయాణిస్తున్న తరుణంలోని మరి ప్రైవేటు పాఠశాలలు కనీసం కాళ్ళకు వేసుకునే సాక్స్ దగ్గర నుంచి చదువుకునే పుస్తకాల వరకు విపరీతంగా ఫీజుల మోత. ఒక నర్సరీ పిల్లోడికి లక్షల్లో డొనేషన్లు కట్టాల్సి వస్తుంది. నిజానికి ఇది ఏ విద్యాశాఖ, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు వచ్చినా, ఎన్ని విద్యాశాఖలో చట్టాలు వచ్చినా కూడా నియంత్రించలేకపోతా ఉన్నారు ప్రైవేటు పాఠశాలని. బడిగంట మోగింది, పిల్లలు పాఠశాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒక రకంగా సంతోషకరమైన వార్తనే. కానీ వాళ్ళకు భుజాలకేసుకున్న బ్యాగుల బరువు చూస్తూనే భయమేస్తుంది మధ్యతరగతి కుటుంబాలకి. నిజంగా వాళ్ళు సంపాదించే ఆదాయం ఎంత, ఖర్చు పెట్టేది ఎంత అన్నట్టుగా వాళ్ళు 1కి 4 సార్లు లెక్కలు వేసుకుంటున్నారు పాపం. నిజానికి ఒకరి ఇంట్లో కష్టపడితే 3 కూర్చొని తినాలి. ప్రతిదీ కొనుక్కమే. ఇప్పుడున్న సమాజంలో, ప్రస్తుతం ఉన్న మార్కెట్లో, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది కొనాలన్నా కూడా విపరీతమైన ధరలు. ఇప్పుడు దాదాపు గతంలో 60-70 రూపాయలు పెడితే లీటర్ పెట్రోల్ 3 రోజులు తిరిగే అవకాశం ఉంటుండే. ఇప్పుడు కేవలం 115 రూపాయలు దాటిపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు. ఎక్కడ తిరగాలి, వాడు ఎక్కడ పని చేయాలి? సరే, చేస్తున్న పనికి తగినంత వారికి శాలరీ, జీతం వస్తుందంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మధ్యతరగతి కుటుంబాలు నిజానికి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక భారం మీద పడి నిజానికి సామాన్యులు ఎటు తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు, జీవనం సాగిస్తున్నారు. నిజానికి ఇద్దరుంటే ఒకరిని చదివించే పరిస్థితి ఎప్పటి నుంచో మనం ఈ విషయం చెప్తూనే ఉన్నాం. అధికారులు కానీ, ఇటు నాయకులు కానీ, విద్యాశాఖ వ్యవస్థ కానీ ఒక చట్టం అనేది తీసుకురాలేకపోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చాలా వరకు కోట్లలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలోనే అక్కడ సరే, అది కనీసం మనం ఉంటున్న ఏరియాకి చాలా దూరం ఉంటుంది. అక్కడ నుంచి పంపించాలన్నా, తీసుకురావాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. సరే, మనం పనిచేసుకున్న తరుణంలో దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్కి పంపిద్దామంటే ఫీజుల మోతాతోని మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి ఎంత డొనేషన్ ఉండాలని ఒక లిమిట్ లేదు ప్రభుత్వం నుంచి. ఇప్పుడైతే పుస్తకాలు దీని ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యి మా దగ్గరనే కొనాలి, మావే కొనాలి, మేము ఇచ్చిన బుక్సే పిల్లలు చదవాలి అన్నట్టుగా నిజంగా ఒకటి వాళ్ళ మీద వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న పద్ధతి చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది, భయమేస్తుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 15వ తారీఖు అంటే జూన్ 15 నుంచి అంటే జూలై మొత్తం కూడా ఇదే నడుస్తూ ఉంటది. ఓ రోజు సాక్స్లు, షూస్, యూనిఫామ్, టై, బెల్ట్, బుక్స్, అట్లాగే బ్యాగులు, వాళ్ళు వాడే స్కెచెస్, పెన్సిల్స్, ఇక కొనుక్కము. వాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు వాడు ఏ రకంగా వాడిని రేటింగ్ అంటే అబ్బాయిని, విద్యార్థిని ఎట్లా వీళ్ళు తయారు చేస్తారు అనే విషయం పక్కన పెడితే స్కూల్ ఫీజులు, బస్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు,
ఇంకా మళ్ళీ సాటర్డే స్పెషల్ యూనిఫామ్ అంటూ మళ్ళీ ఆ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మేము ఇట్లా ఒక ఈవెంట్ చేస్తున్నాం, దానికి 2000 3000 అని పిల్లల నుంచి కూడా నిజంగా వీళ్ళు వసూలు చేస్తున్న విధానం చూస్తే ఒక్కరంటే ఒకరు అడిగిన పరిస్థితి చేస్తే స్కూలే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి సమాజం ఎక్కడ పోతుంది? ఒక ఉత్తరప్రదేశ్ ఉంది, నర్సరీ నుంచి దాదాపు డిగ్రీ వరకు ఒక లిమిట్ 25,000 మాత్రమే ఉండాలి, ప్రైవేటు పాఠశాల అయినా ప్రైవేటు కళాశాల అయినా. ఎందుకు ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తుంది? మరి తెలంగాణ రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్య వైద్యం చాలా మందికి చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా కూడా అవన్నీ ఆవిరైపోతాయి. కానీ మీరు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఇస్తే చిరస్థాయిగా ఉండిపోతారు. ఎందుకంటే 2 రూపాయలకే కిలో బియ్యం ఇట్లా బ్రాండ్ గా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతో గ్రౌండ్ లెవెల్ ఎంత పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి విషయాన్ని కూడా మీరు విద్యా వ్యవస్థలో ఒక మార్పును తీసుకొచ్చినట్టయితే చాలా వరకు భవిష్యత్ కాలాలకు మీరు మంచి ఒక సిస్టమ్ ని అందించినట్టయితారు. మీరు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. ఒక 4th సిటీ అని, ఒక ఫ్యూచర్ సిటీ అని, ఒక హైటెక్ సిటీ అని చాలా వరకు మనం డెవలప్ చేసుకున్నాం. కానీ ముఖ్యంగా రాజకీయ నాయకులు విద్యా వైద్యం అనేది ఒక ఉచిత విద్య ఉచిత వైద్యం తీసుకొస్తే సామాన్యులకు ఏ సంక్షేమ పథకాలు అవసరం లేని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. కళ్యాణ్ లక్ష్మి అంటారు, షాదీ ముబారక్ అంటారు, స్కూటీ అంటారు. సరే ఏది ఇచ్చినా ఎలక్షన్ టైంలో సరే ఆ విషయంలోకి మనం అంత లోతుగా వెళ్లాల్సిన పని లేదు. కేవలం ఈరోజు బడిగంట మోగింది, పిల్లలు స్కూళ్ళ వైపు పరిగెడుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలను నడ్డి విరిసే ఆలోచన విధంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన ధరలతో ముందుకు వెళ్తున్న తరుణం, తీసుకుంటున్న ఆలోచన ఏదనంటే దేశ ఆర్థిక పరిస్థితి ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి ఇలాంటిది కొంచెం మనం ఫేస్ చేయక తప్పదు అన్నట్టుగా మన నరేంద్ర మోడీ గారే, ప్రధానమంత్రి గారే చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడు కాదు మనం చూపించాల్సింది, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడే ఎదుర్కోవాలి అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, మంచి ఆలోచన స్వాగతిద్దాం. మనం కూడా అందులో ఒక భాగస్వామ్యం కావాలి, దేశాన్ని కాపాడుకోవాలి, దేశంలో మనం కూడా ఒకరమే. కాకపోతే ఏదైతే ఉన్నత వర్గాలకు సంబంధించిన అంశాలను వదిలేసి మధ్యతరగతి కుటుంబాల మీద పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించి వేరే కొంచెం ఆల్టర్నేటివ్ గా ప్లాన్ చేసుకుంటే కొంచెం వీళ్ళకు వెసులుబాటు దొరుకుతుంది. ఆ వెసులుబాటు కోసం ప్రభుత్వాల చుట్టూ వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నిజానికి ఈ రోజు నుంచి ఇక నెల రోజులు ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారు, స్కూల్ బుక్స్ మా దగ్గరనే కొనాలంటారు, యూనిఫామ్ 3 రకాల యూనిఫామ్ మా దగ్గర కొనాలంటారు, విత్ ఇన్ సాక్స్ కూడా మా దగ్గరనే కొనాలంటారు, విత్ నడుము పెట్టుకునే బెల్ట్ కూడా మా బ్రాండే ఉండాలి, తప్పనిసరిగా ఇవి వాడాలి, ఈ బాబుకి ఇది ఉండాలి, మా స్కూల్లో ఉండాలంటారు. 3 నెలలకు ఈవెంట్ చేస్తారు, అక్కడ నుంచి 2000 3000 పర్ హెడ్ కు మాట్లాడుతున్నారు. అవి లక్షల్లోకి వెళ్తుంది. ఆ ఈవెంట్ ఎక్కడ కూడా ఎవరు పర్మిషన్ ఇయ్యరు. దానివల్ల ఎలాంటి అది లేదు. డాన్స్ అనేది చాలా వరకు దాని ముఖ్యం కాదు. దానివల్ల స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టండి, ఒక స్పోర్ట్స్ ని బలోపేతం చేయండి, ఫిజికల్ గా క్రీడల మీద కొంచెం పిల్లలకి ఇంట్రెస్ట్ అవగాహన కల్పించండి. ఒక ఖోఖోనో, కబడ్డో, వాలీబాల్, టెన్నిస్ చాలా ఉన్నాయి. అలాంటి స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ మీరు స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోర్నమెంట్స్ మంచి క్రికెట్ ప్లేయర్ తీసుకురండి, సారీ క్రీడల మంచి నైపుణ్యత ఉన్న క్రీడల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయండి. మంచి ఆలోచన విధానం అది. మీరు ఈ డాన్సుల వల్ల పిల్లలకి, సమాజానికి, తల్లిదండ్రులకి, ఈ రాష్ట్రానికి, దేశానికి ఏం మెసేజ్ ఇస్తారు? డాన్స్ అన్నం పెడుతుందా? పెడుతుంది, కానీ అది కొద్ది వరకే. చదువుకున్న పిల్లలని మీరు ఈ కల్చర్ కి అలవాటు చేస్తే ఏం లాభం? అది దాని నుంచి మీరు దాదాపుగా 100 మంది 100 × 200 వేసుకున్న లక్షలోకి వెళ్తుంది. ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఎందుకు అవసరం అది? ఇప్పటికే ఫీజులు కట్టలేక, బుక్కులు కొనలేక, యూనిఫామ్ కొనలేక అరకొర మీతో చివాట్లు పడుతుంటారు తల్లిదండ్రులు. ఆ పిల్లల్ని గేట్ల దగ్గర నిల్చోబెడతారు, ఎండలో నిల్చోబెడతారు, పనిష్మెంట్ ఇస్తారు. 20 మంది 50 మంది పిల్లల మధ్యలో వాళ్ళని అవమానిస్తారు. చాలా అంశాలు జరిగినాయి. వాళ్ళని అవమానిస్తే పిల్లలు వచ్చి తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు. ఆ తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ ప్రిన్సిపాల్ దగ్గర అందరి ముందల వాళ్ళని అవమానకరంగా మాట్లాడతారు. పూట గడవని పరిస్థితుల్లో పిల్లలని మంచి చదువులనే ఆలోచనతోని అది తప్ప? రాష్ట్రం ఆలోచన చేయదా? సమాజం ఆలోచన చేయదా? అసలు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి పర్మిషన్లు? ఎలా రన్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? ఎందుకు ఈ ప్రైవేట్ రంగాన్ని ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు? దీనికంటే ఒక లిమిట్ లేదా? ఒక లిమిట్ పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతి సామాన్యుడికి ఆవేదన, ఎవరికి చెప్పాలో ఎవరు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనో తెలియదు, ఎవరితో మాట్లాడాలనో తెలియదు. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఓ రకంగా బాగుంటది, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, దాన్ని కూడా మనం స్వాగతించాలి. నిజంగా ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళాలనే ఆలోచన మనది కాదు. అన్ని రంగం, ఏ రంగం అయినా విద్యారంగం అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు సమాజంలో. ప్రతి మనిషికి విద్య ఉంటేనే రేపు
నిలబడొచ్చు, ఈ కాంపిటీషన్ యుగంలో ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటి విద్యారంగాన్ని, విద్యా వ్యవస్థని ఈ రోజు ప్రైవేటు పాఠశాలలో అమ్ముతున్నారు చదువుని. ఒకప్పుడు వీధి దీపాల కింద చదువుకున్నోళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాష్ట్రపతులు అయ్యారు. అబ్దుల్ కలాం గారు ఎంత ఇన్స్పిరేషన్ అయినా, ఒక ట్రంక్ పెట్టెతో ఇది రాష్ట్రపతి నిలయం. ఆయన ఒక ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిండు. వీధి దీపాల కింద ఒక అంబేద్కర్ గారు. ఇలా చెప్పుకుంటే చాలా మంది ఇప్పుడున్న మనకు డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, చాలా మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, మంచి డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎంతో మంది వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళే ఈరోజు సక్సెస్ అయ్యారు. వాళ్ళకి అప్పుడు ప్రైవేట్ లేదు, ప్రైవేట్ రంగమయం లేదు. సో ఇకనైనా నా ఆలోచన మొత్తం మనం చెప్తున్నది కేవలం మధ్యతరగతి పడుతున్న ఇబ్బందుల వల్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ధరల పెంపకం వల్ల, విపరీతమైన ధరలు పెరుగుతున్న తరుణంలోని కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరుసగా సంక్షోభం వస్తుంది దేశంలో, రాష్ట్రంలో. బంగారం ధర పెరిగింది, డీజిల్, పెట్రోలు, నిత్యావసర సరుకులు, ఈరోజు మళ్ళీ చదువులు. ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల్లో కూడా చెప్తా ఉన్నాం, చెయ్యండి. ప్రైవేటులో మీరు చదువుని క్వాలిటీ చదువు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఒక లిమిటేషన్ తీసుకురండి. మినిమం లిమిటేషన్, ఒక లిమిట్ పెట్టుకోండి. అందరూ మీ ప్రైవేట్ సంస్థ ఉన్న యాజమాన్యం మొత్తం ఒక ఫామ్ ఏర్పడండి. అంతేగాని మనం పుస్తకాలు ఏ రేంజ్ లో పెడతాం, ఎంత పెడతాం అన్ని మీరు ఒక సిండికేట్ గా ఫామ్ అయి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన విధానాన్ని కేవలం పిల్లల చదువుల కోసమే మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కొనుక్కోలేని, అంటే లక్షలు పెట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ ఆవేదన విధానాన్ని మనం ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. లక్షలు అంటే మీరు డబ్బుకి ఖర్చు పెట్టి ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తారని క్వశ్చన్ చేస్తా ఉన్నారు ప్రైవేట్ రంగంలో. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్నటి వరకు సంక్షోభంలో అధిక ధరల వల్ల ముందుకు వెళ్తా ఉన్నారు. మరో సంక్షోభం మళ్ళీ మధ్యతరగతి కుటుంబాల పడ్డది. బడిగంట మోగింది, పిల్లలు స్కూల్కి బయలుదేరారు, మధ్యతరగతి నడ్డి విడిచేలా ఆలోచన చేస్తున్నారు. ఏదైనా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఆలోచన విధంగానే ముందుకు వెళ్ళాలి. ఏదైతే విద్యాశాఖ వ్యవస్థ ఈ రంగం మీద వాళ్ళు ఫోకస్ చేసి ముందుకు వెళ్ళాలి, ఒక కట్టడి చేయాలి, ఒక లిమిటేషన్ తీసుకురావాలి, ఒక పద్ధతి పెట్టాలి. వీరందరినీ ఒక ఫామ్ చేయాలి. ఇప్పటికే స్కూల్ ప్రారంభమైనాయి, ఇక నుంచి వాళ్ళు బిల్ పేపర్ పెట్టుకొని వస్తారు. ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకు ఏదైనా ఒక రూల్ పాస్ చేసి, ఒక ఫీజు నియంత్రణ, ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే ఆలోచన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. సో మొత్తానికి పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, జీవితంలో స్థిరపడాలంటే కష్టపడాలంటే చదువుకోవాలి. ఆ చదువు వల్లనే మనిషి సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ వల్లనే ఆ కుటుంబాలు ముందుకు వెళ్తాయి. అలాంటి ఆలోచన చేస్తూ పిల్లలకు మరొకసారి ఈరోజు స్కూల్కి వెళ్తున్న పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో అంశంతో మేము ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్.